హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, హోమ్ మేడ్లో మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకున్నాం అనేది మన ఈ వీడియోలో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ ఐడియా ఉందిగా, బిర్యానీ లవర్స్ హోటల్. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, పొటాటో, క్యారెట్, మిర్చి మీన్స్ చిల్లీ, కొత్తిమీర, ఆనియన్ అండ్ పుదీనా, బటర్ అంటే బఠానీ. సో మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఏదైతే పీసెస్గా మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నానో, మొత్తం ఏ పీసెస్ ఏ సైజులో కట్ చేయాలో మీకు వీడియోలో చూస్తే క్లియర్గా ఉంటుంది. ఇంకా బిర్యానీ బౌల్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో ఒక 4 స్పూన్స్ అయితే ఆయిల్ నేను వేసేసుకున్నాను, మీరు చూస్తున్నారు ఈ వీడియోలో. సో ఈ విధంగా అయితే మన ఆయిల్ అయితే చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం 4 స్పూన్స్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. మీరు తగ్గట్టు మీరు ఏదైతే క్వాంటిటీ తీసుకుంటారో దాని తగ్గట్టు మీరు ఏదైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటారో దాని లెవెల్గా ఆయిల్ని అయితే తీసుకోవాలి. సో నేనైతే స్టార్టింగ్లో ఫస్ట్ 4 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఈ ఆయిల్ని ఇంకా హీట్ అయ్యే వరకు మనం కొంచెం లైట్గా హీట్ అయ్యే వరకు మనం దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా బిర్యానీకి కావాల్సిన ఏదైతే బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ మనం ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసుకుంటాము. సో వాటిని బాగా కాలకుండా లైట్ ఫ్లేమ్లో కొంచెం పెట్టి వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్స్ తీసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ని దాంట్లో వేసేయాలి. ఈ విధంగా ఆనియన్స్ని వేసేయాలి. ఎప్పుడైతే ఈ బిర్యానీ ఫ్లేవర్ ఏదైతే ఉన్నాయో చెక్క, లవంగా అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్స్ని బాగా ఫ్రై అయ్యేటట్టు మనం వాటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీన్నే ఎలా ప్రొసీజర్గా చేశానో ఒకసారి ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. బౌల్ అయితే పెట్టేసుకున్నాను. దెన్ దాన్ని హీట్ అయ్యే వరకు పెట్టుకొని ఏమైతే తీసుకున్నానో నేను మొత్తం ఒక్కసారి మళ్ళీ క్లియర్గా మీకు ఇందాక క్లారిటీగా లేకపోతే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిర్చి వేసేసుకోవాలి. ఏదైతే కట్ చేసిన మిర్చి ఉన్నాయో మనకి పచ్చిమిర్చి, సో దాన్ని బాగా కట్ చేసుకొని దాంట్లో టమాటో, దాని తర్వాత మిర్చి కూడా వేసేసుకోవాలి. సో వీటిని బాగా గుజ్జయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారుగా ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటున్నాము. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏదైతే దాని జ్యూసీనెస్ ఏదైతే వచ్చిందో మొత్తం ఫ్రై అయ్యి మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మీకు బిర్యానీలో ఏదైతే ఆ జ్యూసీనెస్ వచ్చిందో అది మీకు క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం వేసుకుంటున్నాము అంటే బంగాళదుంప వేసుకుంటున్నాము, పొటాటో. సో పొటాటో వేసేసుకుంటున్నాం మొత్తం. పొటాటో, క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాం. సో చూస్తున్నారుగా పొటాటో, క్యారెట్. ఎప్పుడైతే టమాటా, మన ఆనియన్, మిర్చి బాగా ఫ్రై అయినాయో, జ్యూసీ అయినాయో, నెక్స్ట్ మనం వేసుకునేది టమాటో, ఏదైతే పొటాటో ఉందో పొటాటో, దాని తర్వాత క్యారెట్ కూడా దాంట్లో వేసేసుకొని మళ్ళీ వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం. ఈ విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినా నో ఇష్యూ, దీనివల్ల ఏమవ్వదు మీకు. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎంత ఏదైతే గుజ్జుగా మనకు అది ఫ్రై అయ్యిద్దో అంత టేస్ట్ అనేది మనకు బిర్యానీలో వచ్చిద్ది. సో ఈ విధంగా మీరు ఫ్రై అయితే చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. చూస్తున్నారుగా ఎలాగైతే మనం ఫస్ట్ ఆనియన్స్, తర్వాత టమాటో, మిర్చి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఎలాగ వేసుకుంటున్నాము అంటే, సో ఒక్కొక్కటి మంచిగా వాటిలో ఫ్రై అయినప్పుడు దాని ఏదైతే ఉంటుందో దాని జ్యూసీనెస్ అయినా దాని టేస్ట్ అయినా అది మనకి అబ్జర్వ్ ఉంటుంది. మొత్తం ఒకేసారి వేసేస్తే దాని ఫ్లేవర్ అనేది మనకి రాదు. సో అవి అంతా మంచిగా కుక్ అవ్వాలి. సో ఇప్పుడు ఇందాక మన క్యారెట్, పొటాటో వేసిన తర్వాత అవి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ వేసాము. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేస్తే అప్పుడు మీకు దాని జ్యూసీనెస్ అన్నీ మీకు క్లియర్గా అవుతుంది. సో ఇప్పుడు నేను రైస్ని అయితే వేరే బౌల్లో పెట్టుకొని విడిగా నేను రైస్ని దాంట్లో ఫ్లేవర్ చేసుకుంటున్నాను. అంటే బిర్యానీ కాబట్టి సో ఒక గిన్నెలో హాట్ వాటర్ అన్నీ తీసుకుని దాంట్లో బిర్యానీ ఫ్లేవర్స్ ఏదైతే ఆకు అన్నీ వేసేసి మంచిగా బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ అయితే వేసేసాను. సో ఇంకా నెక్స్ట్ ఇది ఏదైతే బిర్యానీ గిన్నెలో మనకి బిర్యానీ ఫ్రై ఏదైతే రెడీ అవుతుందో దాంట్లో పెరుగు కొంచెం వేసి తర్వాత మిల్ మేకర్ని కూడా దాంట్లో వేసేస్తున్నాను. సో ఇదొక సపరేట్ బౌల్లో, అదొక సపరేట్ బౌల్లో బిర్యానీ లాగా రెడీ చేస్తున్నాము. సేమ్ చికెన్ బిర్యానీ, నార్మల్ వెజిటేబుల్ బిర్యానీ సేమే ఉంటాయి.
బట్ దాంట్లో చికెన్ ఏదైతే ఉంటుందో చికెన్ని మనం ఫ్రైగా చేస్తాము. ఇప్పుడు మొత్తం మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసుకొని ఒకసారి దాని మీద ఏదైతే మనకి తయారైందో 50-60% ఏదైతే బాయిల్ అయిన రైస్ ఉందో దాని మీద లేయర్గా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి. సో మంచిగా కింద వెజిటేబుల్ ఏదైతే మొత్తం ఫ్లేవర్స్ ఉన్నాయి, వెజిటేబుల్, ఆనియను, టమాటో ఇవన్నీ మొత్తం మంచిగా గ్రేవీగా అయిన తర్వాత దాని మీద రైస్ అనేది వేయాలి. సో వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఉంచిన తర్వాత మాడకుండా స్మెల్ చూసుకొని ఒక 10-15 మినిట్స్లో ఆఫ్ చేసేస్తే సో నెక్స్ట్ ఇంకా మనకి గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో దీంట్లో అయితే నేను ఏ ఫ్లేవర్స్ యూజ్ చేయలేదు బయట నుంచి. సో మీరు చూస్తున్నారు మీకు మిఠాయి రంగు అవన్నీ కూడా నేను కలర్ కూడా ఇది ఇంక యూజ్ చేయలేదు. సో దీన్ని అయితే సో రెగ్యులర్గా హోమ్ మేడ్ కాబట్టి హోమ్ మేడ్ వైజ్గా మీకు కావాలి అని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. లేదు అంటే మీరు కలర్ కావాలి అంటే కలర్ వేసుకోవచ్చు, కొంచెం పాలలో మిక్స్ చేసుకొని కలర్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వుని కొంచెం లైట్గా వాటర్ మిల్క్లో మిక్స్ చేసి వేసాను. సో ఈ విధంగా లైట్ కలర్ వచ్చింది. అదే మీకు కలర్ వేసుకుంటే నో ఇష్యూ, మీకు ఇంకా కలరింగ్ లాగా బిర్యానీ టైప్లో వచ్చింది. సో చూస్తున్నారుగా గుమగుమలాడే మన బిర్యానీ అయితే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా అయితే సర్వ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మనం తినేయడమే. సో ఇది ఫ్రెండ్స్, మనం వెజిటేబుల్ బిర్యానీ హోమ్ మేడ్ ఎలా చేయాలో చూసాము. సో ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.